ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ 2026 టైటిల్ను ఏ దేశం గెలుచుకుంది? ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ 2026 టైటిల్ను గెలుచుకుంది. 2026 జూలై 5 లార్డ్స్లో జరిగిన ఫైనల్లో ఆతిథ్య ఇంగ్లాండ్ను 7 వికెట్ల తేడాతో ఓడించి వారు తమ రికార్డును మరింతగా పెంచుకుంటూ 7వ ఛాంపియన్షిప్ను కైవసం చేసుకున్నారు. ఆస్ట్రేలియా ఓపెనర్ బ్యాటర్ అయిన బెత్ మూనీ ఫైనల్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా మరియు ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్గా ఎంపికయ్యారు. గ్లోబల్ పాస్పోర్ట్ ఇండెక్స్ 2026 ప్రకారం భారతదేశ పాస్పోర్ట్ ర్యాంక్ ఎంత? 125వ. గ్లోబల్ పాస్పోర్ట్ ఇండెక్స్ 2026 ప్రకారం 200 దేశాల్లో భారతదేశం 125వ స్థానంలో నిలిచింది. గత ఏడాది ర్యాంకుతో పోలిస్తే ఒక స్థానం దిగజారింది. కేవలం వీసా రహిత గమ్యస్థానాలను మాత్రమే కొలిచే హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ వంటి సాంప్రదాయ పాస్పోర్ట్ ర్యాంకింగ్ల వలె కాకుండా గ్లోబల్ పాస్పోర్ట్ ఇండెక్స్ ఒక పాస్పోర్ట్ యొక్క సమగ్ర విలువను నిర్ధారిస్తుంది. దీనిలో ప్రపంచంలో స్వీడన్ మొదటి స్థానం నిలిచింది. ఇక హెన్లీ పాస్పోర్ట్ సూచిక 2026 ప్రకారం భారతదేశం ప్రపంచవ్యాప్తంగా 80వ స్థానంలో నిలిచింది. ఇక ప్రపంచవ్యాప్తంగా సింగపూర్ మొదటి స్థానం నిలిచింది. ఇండోనేషియా యొక్క అత్యున్నత పౌర పురస్కారం అయిన బింటాంగ్ ఆదిపూర్ణ ఎవరికి లభించింది? నరేంద్ర మోదీకి. భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఇండోనేషియా అత్యున్నత పౌర సైనిక పురస్కారమైన బింటాంగ్ ఆదిపూర్ణ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ఇండోనేషియాను ప్రదానం చేశారు. ఆయన అధికారిక పర్యటన సందర్భంగా జకార్తాలో ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ఈ పురస్కారాన్ని అందజేశారు. ఇండోనేషియా సమగ్రత, స్థిరత్వం, గొప్పతనాన్ని పరిరక్షించడంలో చేసిన అసాధారణ సేవకు, అలాగే ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడానికి చేసిన విశేష కృషికి గాను గుర్తింపుగా ఈ పురస్కారాన్ని అందిస్తారు. సబ్ ఆర్బిటల్ లాంచ్ వెహికల్ ఫర్ ఎక్స్పెరిమెంట్స్ అనగా సాలిడ్ మోటారును ఏ మిషన్ కోసం అభివృద్ధి చేశారు? గగనయాన్ మిషన్ కోసం. ఇటీవల భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో సబ్ ఆర్బిటల్ లాంచ్ వెహికల్ ఫర్ ఎక్స్పెరిమెంట్స్ అనగా సాలిడ్ మోటార్ యొక్క మొదటి గ్రౌండ్ టెస్టును విజయవంతంగా నిర్వహించింది. గగనయాన్ క్రూ మాడ్యూల్ యొక్క పారాచూట్ ఆధారిత డీసెలరేషన్ వ్యవస్థను ధృవీకరించడానికి అభివృద్ధి చేయబడిన ఒక టెస్ట్ ప్లాట్ఫామ్ ఈ యొక్క టెస్ట్ మిషన్ల సమయంలో పారాచూట్ను విప్పడానికి మరియు సముద్రంలో దించడానికి ముందు క్రూ మాడ్యూల్ను 10 నుంచి 17 కిలోమీటర్ల ఎత్తుకు తీసుకువెళతారు. 2025-26 మధ్యకాలంలో ఏ రాష్ట్రం అత్యధిక సంఖ్యలో భౌగోళిక గుర్తింపు అనగా జిఐ రిజిస్ట్రేషన్లను పొందింది? మధ్యప్రదేశ్. 2025-26 సంవత్సరంలో మధ్యప్రదేశ్ అత్యధికంగా 26 కొత్త భౌగోళిక గుర్తింపు ట్యాగులను నమోదు చేసి అత్యధిక సంఖ్యలో రిజిస్ట్రేషన్ను పొందింది. ఇక పశ్చిమ బెంగాల్ 24 రిజిస్ట్రేషన్తో దాని తర్వాత స్థానం నిలిచింది. దీనితో దేశవ్యాప్తంగా కొత్తగా నమోదైన జిఐల మొత్తం సంఖ్య 125కు చేరింది. జిఐ గుర్తింపు స్థానిక కళాకారులు మరియు రైతులకు చట్టపరమైన రక్షణ, మార్కెట్ విలువ, ఎగుమతులు మరియు జీవనోపాధిని మెరుగుపరుస్తుంది. నేషనల్ అవార్డ్స్ ఫర్ ఈ గవర్నెన్స్ 2026లో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ICMR యొక్క ఏ కార్యక్రమం గోల్డ్ అవార్డును అందుకుంది? ICMR మైండ్స్. ఇటీవల ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ICMR యొక్క ప్రతిష్టాత్మక కార్యక్రమమైన ICMR మైండ్స్ నేషనల్ అవార్డ్స్ ఫర్ ఈ గవర్నెన్స్ 2026లో ఇన్నోవేషన్ బై యూజ్ ఆఫ్ AI అండ్ అదర్ న్యూ ఏజ్ టెక్నాలజీస్ విభాగంలో గోల్డ్ అవార్డును అందుకుంది. ICMR మైండ్స్ అనేది
ఒక జాతీయ ఆరోగ్య పరిశోధన ప్రాధాన్యత ప్రాజెక్ట్. లోక్ ఓఎస్, లోక్ అనగా ప్రజలు, ఓఎస్ అనగా ఆపరేటింగ్ సిస్టమ్ ప్లాట్ఫారం ఏ ప్రభుత్వ పథకం కింద పనిచేస్తుంది? జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ ఎన్ఆర్ఎల్ఎం. లోక్ ఓఎస్ అనగా లోక్ అనగా ప్రజలు, ఓఎస్ అనగా ఆపరేటింగ్ సిస్టమ్ ప్లాట్ఫారం భారతదేశం అంతటా విస్తరించి స్వయం సహాయక బృందాలు మరియు సామాజిక సంస్థల డిజిటల్ పరివర్తనను పెద్ద ఎత్తున నడిపిస్తుంది. ఈ లోక్ ఓఎస్ అనేది దీన్ దయాళ్ అంత్యోదయ యోజన జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ కింద ఉన్న ఒక వెబ్ మరియు మొబైల్ ప్లాట్ఫారం. ఇటీవల వార్తల్లో కనిపించిన పంచగంగా నది ఏ నదికి ఉపనది? కృష్ణా నదికి. ఇటీవల పంచగంగా నది పరివాహక ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా ఆ నది పొంగిపొర్లి మహారాష్ట్రలోని కొల్హాపూర్లో 28 బ్యారేజీలను ముంచెత్తింది. ఇది ఒక కృష్ణానదికి ప్రధాన ఉపనది. కొల్హాపూర్ సమీపంలోని ప్రయాగ సంగమం వద్ద కసరి, కుంభి, తులసి, భోగవతి, సరస్వతి అనే 5 నదుల సంగమం వల్ల ఈ నది ఏర్పడుతుంది. ఇది మహారాష్ట్రలోని కురుంద్వాడ్ వద్ద కృష్ణానదిలో కలిసే ముందు సుమారు 80 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. రాష్ట్రీయ పరివారిక్ లాభ్ యోజన అనగా నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రీయ పరివారిక్ లాభ్ యోజన అనగా జాతీయ కుటుంబ ప్రయోజన పథకాన్ని ప్రారంభించింది. ఇది దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న అనగా బీపీఎల్ కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తుంది. కుటుంబంలో ప్రధాన సంపాదన పరుడు అనగా 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసు గల వ్యక్తి మరణించిన తర్వాత ఆ కుటుంబాలకు ఒకేసారి 30,000 రూపాయల సహాయక మొత్తం ఇవ్వబడుతుంది. అర్హత పొందాలంటే దరఖాస్తుదారు ఉత్తరప్రదేశ్లో శాశ్వత నివాస్ అయి ఉండాలి మరియు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబానికి చెందిన వారై ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయం గ్రామాల్లో 46,080 రూపాయలు లేదా పట్టణాల్లో 56,450 రూపాయలకు మించకూడదు. ఇటీవల వార్తల్లో కనిపించిన మోంగ్లా పోర్టు ఏ దేశంలో ఉంది? బంగ్లాదేశ్లో. మోంగ్లా పోర్టు బంగ్లాదేశ్లో ఉంది. కుల్నాలోని నైరుతి బాగేర్హాట్ జిల్లాలో ఉన్న ఇది చిట్టగాంగ్ తర్వాత దేశంలో 2వ అతిపెద్ద ఓడరేవు. పసూర్ మరియు మోంగ్లా నదుల సంగమం వద్ద ఉన్న ఇది బంగాళాఖాత తీరానికి ఉత్తరాన సుమారు 62 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. యారో 3 క్షిపణి రక్షణ వ్యవస్థను ఏ 2 దేశాలు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి? ఇజ్రాయెల్ మరియు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. యారో 3 అనేది భూమి వాతావరణంలోకి తిరిగి ప్రవేశించే ముందే సుదూర బ్యాలిస్టిక్ క్షిపణులను అడ్డగించడానికి రూపొందించిన ఒక ఎక్సో అట్మాస్ఫిరిక్ యాంటీ బ్యాలిస్టిక్ క్షిపణి రక్షణ వ్యవస్థ. దీనిని యారో వెపన్ సిస్టంలో భాగంగా ఇజ్రాయెల్ మరియు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఇటీవల వార్తల్లో కనిపించిన రూటైల్ ప్రధానంగా ఏ సమ్మేళనంతో కూడి ఉంటుంది? టైటానియం డయాక్సైడ్. రూటైల్ అనేది ప్రధానంగా టైటానియం డయాక్సైడ్తో కూడిన ఒక ఖనిజం మరియు ప్రకృతిలో టైటానియం డయాక్సైడ్ యొక్క అత్యంత సాధారణ మరియు స్థిరమైన రూపం. ఈ రూటైల్ అగ్ని శిలలు, రూపాంతర శిలలు మరియు అవక్షేప శిలల్లో లభిస్తుంది మరియు దీనిని సాధారణంగా బరువైన ఖనిజ ఇసుకల నుంచి తవ్వి తీస్తారు. భారతదేశంలో ప్రధాన రూటైల్ నిక్షేపాలు కేరళ, తమిళనాడు, ఒడిస్సా మరియు ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత ఇసుకల్లో కనిపిస్తుంది. స్వదేశీ నావిగేషన్ వ్యవస్థను ఉపయోగించి ల్యాండింగ్ చేసిన భారతదేశంలోని మొట్టమొదటి జట్టుగా నిలిచిన ఇండిగో A320 ఏ ఉపగ్రహ నావిగేషన్ వ్యవస్థను ఉపయోగించింది? గగన్.
స్వదేశీ గగన్ అనగా జీపీఎస్ ఎయిడెడ్ జియో అగ్మెంటెడ్ నావిగేషన్ వ్యవస్థను ఉపయోగించి ఉపగ్రహ మార్గదర్శక ల్యాండింగ్ను పూర్తి చేసిన భారతదేశంలోని మొట్టమొదటి వాణిజ్య జట్టుగా ఇండిగో ఎయిర్బస్ A320 నిలిచింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరియు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సంయుక్తంగా అభివృద్ధి చేసిన గగన్ విమానాలు ల్యాండింగ్ అయ్యే సమయంలో వాటికి అధిక ఖచ్చితత్వంతో కూడిన నిలువు మరియు అడ్డ మార్గదర్శకత్వాన్ని అందించడానికి ప్రామాణిక జీపీఎస్ సిగ్నల్స్ను మెరుగుపరుస్తుంది. 2026 జూలై 4న యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఎన్నో స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంది. 250వ వార్షికోత్సవాన్ని. 2026లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తన 250వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంది. అమెరికా యొక్క సెమీ క్విన్సెంటెనియల్ లేదా ఫ్రీడమ్ 250 అని కూడా పిలువబడే ఈ మైలురాయి జూలై 4, 1776న స్వాతంత్ర ప్రకటనను ఆమోదించినప్పటి నుంచి 250 సంవత్సరాలను సూచిస్తుంది. లాకోవా వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? అస్సాం. ఇటీవల అస్సాంలో ఆక్రమణలుగా ఆరోపించబడిన వాటిని తొలగించడానికి చేపట్టిన భారీ స్థాయి తొలగింపు చర్య కారణంగా లాకోవా వన్యప్రాణుల అభయారణ్యం వార్తలో నిలిచింది. ఈ లాకోవా వన్యప్రాణుల అభయారణ్యం అస్సాంలోని నాగావ్ జిల్లాలో బ్రహ్మపుత్ర నది దక్షిణ ఒడ్డున ఉంటుంది. ఇది లాకోవా బురుచాపోరి పర్యావరణ వ్యవస్థలో ఒక భాగం మరియు కజరంగ టైగర్ రిజర్వ్కు నోటిఫైడ్ బఫర్గా పనిచేస్తుంది. ఇది బ్రహ్మపుత్ర లోయలో ఉంది. భారతదేశపు మొట్టమొదటి గ్రీన్ఫీల్డ్ సమీకృత రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? రాజస్థాన్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజస్థాన్లోని బలోత్రా జిల్లా పచ్పత్రలో భారతదేశ మొట్టమొదటి గ్రీన్ఫీల్డ్ సమీకృత రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ను ప్రారంభించారు. HPCL రాజస్థాన్ రిఫైనరీ అనేది హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ మరియు రాజస్థాన్ ప్రభుత్వం మధ్య ఒక సంయుక్త సంస్థ. ఈ ప్రాజెక్టు భారతదేశ ఇంధన భద్రతను బలోపేతం చేయడం, దేశీయ తయారీ రంగాన్ని ప్రోత్సహించడం, ఉపాధిని సృష్టించడం మరియు పశ్చిమ రాజస్థాన్లో పారిశ్రామిక అభివృద్ధిని వేగవంతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్స్ ఫండ్స్ని ఏ సంస్థ ప్రవేశపెట్టింది? సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ. స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ అనేది సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టిన ఒక కొత్త పెట్టుబడి ఉత్పత్తి. మ్యూచువల్ ఫండ్స్ మరియు పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ మధ్య ఉన్న అంతరాన్ని పోడ్చడమే దీని యొక్క లక్ష్యం. సెబీ అనగా మ్యూచువల్ ఫండ్స్ రెగ్యులేషన్స్ 1996కు చేసిన సవరణల ద్వారా ఈ ఫ్రేమ్వర్క్ని ప్రవేశపెట్టారు. వినియోగదారుల పరిరక్షణ చట్టం మరియు విధానంపై అంతర్ప్రభుత్వ నిపుణుల బృందం IGE యొక్క 9వ సమావేశానికి భారతదేశం తరపున ఎవరు ప్రాతినిధ్యం వహించి అధ్యక్షత వహించారు? నిధి ఖరే. స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఐక్యరాజ్యసమితి వాణిజ్య మరియు అభివృద్ధి విభాగం నిర్వహించిన వినియోగదారుల పరిరక్షణ చట్టం మరియు విధానంపై అంతర్ప్రభుత్వ నిపుణుల బృందం యొక్క 9వ సమావేశానికి భారతదేశం అధ్యక్షత వహించింది. వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి అయిన నిధి ఖరే భారతదేశానికి అధ్యక్షురాలిగా ప్రాతినిధ్యం వహించారు. విశ్వాన్ని చిత్రించేందుకు తన 10 సంవత్సరాల మిషన్ను ఇటీవల ప్రారంభించిన రూబిన్ అబ్జర్వేటరీ ఏ దేశంలో ఉంది? చిలీ. వెరాసి రూబిన్ అబ్జర్వేటరీ చిలీలో ఉంది. యాండీస్ పర్వత శ్రేణుల్లోని సెర్రో పచోన్పై నెలకొని ఉన్న ఈ కేంద్రం ప్రపంచంలోని అతిపెద్ద డిజిటల్ కెమెరాను ఉపయోగించి విశ్వాన్ని చిత్రించడానికి ఇటీవల ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తన 10 సంవత్సరాల లెగసీ సర్వే ఆఫ్ స్పేస్ అండ్ టైమ్ని ప్రారంభించింది.